వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే నేను సింపుల్ డిజైన్లోనే మీకు నెట్టు క్లాత్పై ఎలా వేయాలో చూపిస్తున్నాండి. ఆల్రెడీ ఈ డిజైన్ నేను చాలాసార్లు వేశాను. మీకు ఎంతమంది వేశారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది డిజైన్ నేను బ్యాక్ సైడ్ వేస్తున్నానండి. ముందు మీకు బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది బ్యాక్ సైడ్ కూడా మీరు చూపియండి మేడం అడుగుతున్నారు. అందుకనేసి నేను స్టార్టింగ్ నుంచి మీకు అంతా చూపిస్తున్నానండి. బ్యాక్ సైడ్ ఎలా వేస్తున్నాను, ఫ్రంట్ ఎలా వేసాను, నెట్ హ్యాండ్కి ఎలా వేసాను అది కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. మీరు వీడియో స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. నేను హ్యాండ్స్కి 2 టైప్స్ వేసాను, అంటే 2 రకాలుగా వేసానండి. అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ముందుకు స్కిప్ చేశారంటే మీకు వీడియోలో నెట్ నేను ఎలా వేసానో మీకు అర్థం కాదండి. అందుకు వీడియో క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటే కొంతమంది నాకు కామెంట్లు అడిగారండి, ఓ సిస్టరు జెరీ యూజ్ చేయొచ్చా, మిషన్కి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అనేసి నన్ను అడిగారండి. జెరీ యూజ్ చేస్తే సమస్య అంటూ ఏమి ఉండదండి. చాలామంది ఇప్పుడు వేస్తున్నారు జెరీ. కానీ చిన్న మిషన్లో జెరీ వేయొచ్చా అంటే పెద్ద మిషన్కి యూజ్ చేసే జెరీ మాత్రం వేయకూడదండి. మామూలు చిన్న మిషన్కి మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. మిషన్ అమ్మే వాళ్ళు చెప్తారండి జెరీ అయితే యూజ్ చేయకూడదు మేడం, మిషన్ చెడిపోతుందని అని అంటున్నారు. కానీ చాలామంది నేను కూడా వీడియోలో చాలా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, నేను జెరీ అయితే చూస్తున్నానండి, వాడొచ్చని అందరూ చెప్తున్నారు. నేను కూడా వాడినానండి, మళ్ళీ అబద్ధమేమి యూజ్ చేశాను. బట్ ఏమంటే నేను నా మిషన్కి అయితే రిపేర్ అంటే మామూలుగా అయితే రిపేర్కి వచ్చింది. ప్రత్యేకంగా జెరీ వాడడం అనేంటూ ఏం రాలేదండి. నేను ఎక్కువ వేయలేదండి, ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వేశాను. బట్ నన్ను ఎవరు జెరీ యూజ్ చేయమని ఎవరు అడగరండి. అందరూ థ్రెడ్ వర్కే, నాకు ఫినిషింగ్ బాగుంటుంది, షైనింగ్ ఉంటుందని నాకు జెరీ ఎక్కువ ఎవరు అడగరండి. అందుకని నేను జెరీ అయితే యూజ్ చేయడం లేదు. బట్ మీరు వేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, అంటే ఎక్కువ యూజ్ చేయొద్దండి. నార్మల్గా కొద్దిగానే యూజ్ అంటే ఒక ఫ్లవర్స్కో, లీవ్స్కో, సెంటర్కో, అవుట్లైన్కో, కట్వర్లకో అట్లా దానికి మాత్రమే లైట్గా యూజ్ చేసుకోండి. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లు అయితే చెప్పండి. ఇంకా నేను ఇది సెంటర్ పార్ట్ కూడా ఎలా అటాక్ చేసుకోవాలి ఏమి అనేది కూడా కొద్దిగా చూపిస్తున్నానండి. జస్ట్ ఎందుకంటే చాలామంది మళ్ళీ అడుగుతారు, మీ సెంటర్ ఎలా వేస్తున్నారని అడుగుతారు. అందుకని చూడండి, లైన్ ఎక్కడైతే ఉందో అంతకంటే ఒక లైన్ నేను కొద్దిగా వెనక్కి వేస్తానండి. ఎందుకంటే కరెక్ట్ కొద్దిగా జరిగినా కూడా ఆ డిజైన్ అనేది కరెక్ట్ దాని మీద పడుతుందని ఒక లైన్ అంతా, అంతే అండి, ఒక లైన్ అంతా మాత్రమే నేను జరిపి ఈ పక్క పెట్టేస్తానండి. ఇంకా మిగతాదంతా రన్ అవుతుంది. చెక్ చేసుకుంటున్నాను అండి, ఎందుకంటే అక్కడ మనకు కరెక్ట్ దారం కుట్టు ఉందా లేదా అనేది మనం ముందు చెక్ చేసుకోవాలి. సెంటర్ పార్ట్ ఇంకా యూజ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి డిజైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా నెట్టు డిజైన్స్ వచ్చే మాత్రము నెట్టు ఆల్మోస్ట్ ఏ డిజైన్స్ వేసంటే కట్ వర్గులకే బాగుంటుందండి. నార్మల్ దాని మీద అయితే ఇప్పుడు ట్రై చేయలేదు, బట్ ఈసారి కొద్దిగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్ల నేనైతే ఇంకా కొద్దిగా ముందుగా కొత్త న్యూ డిజైన్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ డిజైన్ అనేది సింపుల్ డిజైన్ అండి, టైమింగ్ కూడా పెద్దగా ఏం లేదు. బ్యాక్ సైడ్ అంతే వేసాను. ఇది నెట్ క్లాత్ ఇదండి. నెట్ ఎందుకు చూపించానంటే చాలామంది నెట్ మీరు ఏం యూజ్ చేస్తున్నారు, నెట్ మాకు కొద్దిగా చెప్పండి అని అడుగుతున్నారు. నేను నెట్ అంటే ప్రత్యేకంగా అంటూ ఏం వాడడం లేదండి. నాకు 60 రూపీస్ పడింది మీటర్. నేను 1/2 మీటర్ తెచ్చుకుంటాను, ఎందుకంటే జస్ట్ హ్యాండ్స్కి ఒకటే కాబట్టి నేను 1/2 మీటర్ అయితే తెచ్చుకుంటానండి. ఇప్పుడు నేను హ్యాండ్ ఎలా క్రియేట్ చేస్తున్నా అనేది మీకు చూపిస్తున్నా. ఇది డిజైను హ్యాండ్కి ఇలా సింగిల్ హ్యాండ్ వచ్చి ఉంటుంది కదండి, సింగిల్ హ్యాండ్కి నేను ఇలా లైన్స్ పెట్టేసి ఇంకో హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్కి ఇచ్చింటారు కదండి బుట్టీస్ అంతా వచ్చేసి, చూడండి ఇలా బుట్టీస్ ఉండేది నేను తీసుకున్నాను. కానీ ఏమైపోయిందంటే అది కొద్ది లెంత్ ఎక్కువైపోయి నాకు సెంటర్ పార్ట్ అనేది రాలేదండి, అంటే గ్యాప్ అనేది నెట్కి నాకు రాలేదు. అందుకని మళ్ళీ అది డిలీట్ చేసి ఆ డిజైన్ నేను మళ్ళీ కాపీ చేసుకున్నానండి. ఈ కాపీ చేసుకొని బుట్టీస్ మళ్ళీ సపరేట్గా తీసుకున్నానండి. బుట్టీస్ సపరేట్గా ఎలా తీసుకున్నానంటే ఆ హ్యాండ్కి మళ్ళీ పైన మనం ఎక్స్ట్రా వేస్తాం కదా ఫుల్ హ్యాండ్కి, ఆ ఫుల్ హ్యాండ్కి నేను బుట్టీస్ అనేది మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఫుల్ హ్యాండ్ తీసుకోవడం వల్ల నాకు లెంత్ ఎక్కువ రాలేదు. అందుకనేసి నాకు మనం మెయిన్ నెట్ కోసమే కదా వేస్తుండేది, అందుకు ఈ నెట్లో పంచెస్ కోసం అక్కడ సపరేట్గా మళ్ళీ తీసుకొని నేను ఇలా క్రియేట్ చేసుకున్నానండి. ఇంకా మిగతాదంతా స్టార్ట్ చేసుకోవడం, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఆ పక్క ఈ పక్క సెంటర్లో వచ్చిందా లేదా అనేది కొద్దిగా చూసి మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. నెట్టు
స్టార్ట్ చేసేసుకుంటే నెట్లో నేను ఇది ఈ హ్యాండ్కి ఈ డిజైన్ కానీ 2 టైప్స్ వేసాను. అంటే నేను ఫస్ట్ ఒక విధంగా అనుకున్నానండి, కానీ దాని కట్ వర్క్ సపరేట్ లేదు. అందుకే నెక్స్ట్ ఇంకో ఎలా వేయాలి అనేది కూడా నేను అనేది స్టార్ట్ చేసేస్తానండి. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకొకటి ఏమి అంటే నెట్టు ఎలా ఫ్రేమ్లో సెట్ చేయాలి, చాలా మందికి డౌట్స్ వస్తున్నాయండి. ఫ్రేమ్లో నెట్టు ఎలా సెట్ చేయాలండి. ఫస్ట్ నేను మెయిన్ క్లాత్ పెట్టానండి, సెంటర్లో నెట్టు వేసాను, కింద పేపర్ పెట్టానండి, పేపర్ డబుల్ పెట్టానండి. పేపర్ కూడా నేను కింద పెట్టేసి మధ్యలో నెట్ వచ్చేసి పైన మెయిన్ క్లాత్ పెట్టానండి. బాగా చూడండి, వీడియోలో నేను బాగా చూపిస్తున్నానండి. పైన క్లాత్ పెట్టాను, కింద నెట్టు పెట్టాను, మళ్ళీ కింద వచ్చేసి పేపర్ పెట్టాను. సెంటర్లో 3 లేయర్లు వస్తుందండి. 3 లేయర్లో మధ్య లేయర్లో నెట్ ఉంటుంది, పైన మెయిన్ క్లాత్ ఉంటుంది, కింద అనేసేది పేపర్ ఉంటుందండి. ఇంకా మిగతాదంతా స్టార్ట్ చేసేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ నేను ఇలా లీవ్స్ వచ్చాయండి. నేను బాగా చెక్ చేశాను ఈ డిజైన్. అంటే ఈ డిజైన్ ఇంతకుముందుకు చాలాసార్లు నార్మల్గా వేసాను, కానీ లీవ్స్ వచ్చేసినాయి. లీవ్స్ తీసేద్దాం అనుకున్నాం, కానీ చూద్దామనేసి ముందు లీఫ్తోనే కంటిన్యూ చేశాను. ఒక హ్యాండ్కు ఇలా వేసానండి. లీవ్స్ అంతా వేసేసిన తర్వాత మనము కటింగ్ అనేది చేయాలి కదా, అన్నీ తీసేసుకున్న లీవ్స్ ఎలా రిమూవ్ చేయాలనేది ఆలోచించానండి. ఆ లీఫ్ దగ్గరికి నేను సిజర్తో నీట్గా అనేది కట్ చేసేసానండి. చూడండి, మీకు లీఫ్తో నేను అంత నీట్గా అనేసేది క్లియర్గా కట్ చేసేసాను. మీకు ప్రతి వీడియోలో నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నానండి. తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ డబల్ టైం వేసానండి. అదే నెట్టు పైనే కటింగ్ ఉంటుంది కదా, పీసులు ఉంటాయి అని నేను మళ్ళీ అదే దాని మీద మళ్ళీ వేసానండి. అందుకు డబుల్ టైం పెట్టాను. తర్వాత పింక్ అనేది వేసాను. చూడండి, పింక్ నెట్టు మీద ఎంత క్లియర్గా నీట్గా వచ్చిందంటే చూడండి, ఒక్కసారి కూడా ఏమంటారు, కొద్దిగా కంఫర్ట్ అనేది బాగా వచ్చిందండి. చాలా మంది ఇంకా ఇప్పటికీ మన చిన్న మిషన్లో నెట్టు పైన వేయాలంటే చాలా ఆలోచన చేస్తున్నారు. ఏం పర్వాలేదండి, మిషన్ కంటూ ఎటువంటి సమస్య ఉండదు. నెట్టు అనేది కొంతమందికి చినిగిపోవడం అలా జరుగుతుంది. 90% అంటే నెట్ అనేది చినిగిపోదండి. నేను చాలా దాని మీద వేశాను, నాకైతే ఇటువంటి సమస్య అయితే ఏం రాలేదండి. నాకు నెట్టు ఏమన్నా మీరు టైట్గా లూజ్గా వేయడంలో ఏమైనా పొరపాటు చేశారేమో, లేదంటే డబల్ లేయర్ వేయండి. నేను సింగిల్ లేయర్ ఎప్పుడు వేయలేదండి. నా నెట్ అనేది నేను డబల్ లేయరే వేస్తానండి. సింగిల్ నెట్ అయితే నేను ఇంతవరకైనా వెయ్యలేదు. సింగిల్ నెట్ మీద మెయిన్ పడదండి, ఎందుకంటే పల్చాగా ఉంటుంది కదా. మగ్గం వరకు అయితే సెట్ అవుతుంది, కానీ కంప్యూటర్ వర్క్లో ఖచ్చితంగా మీరు డబల్ లేయర్ మీదే నెట్ తీసుకోవాలి. సింగిల్ లేయర్కి ఎప్పుడు తీసుకోవద్దండి పొరపాటున కూడా. డబల్ లేయర్ మీదే తీసుకోండి. పేపరు డబల్ తీసుకోండి, సింగిల్ పేపర్ కూడా వేయొద్దండి. మీరు ఇంకా క్యాన్వాస్ అలాంటివి ఏమైనా వేసుకుంటే వేసుకోండి. నేనైతే ఎక్కువ న్యూస్ పేపర్ యూజ్ చేస్తానండి, నేను ఎప్పుడైతే వేయలేదు. తర్వాత పైన వేసారండి. పైన వేసి నేను అనేది పైన కూడా కటింగ్ అనేది చేసుకోవాలి కదా, అందుకు ముందు పైన పూర్తిగా అయితే కింద అయిపోయింది. చూడండి, అవుట్లైన్ కింద ఎల్లో కలర్ అయితే వేసేసిన తర్వాత నీట్గా అనేది కటింగ్ చేసేసుకున్నానండి. ఇలా కటింగ్ చేసేసి ఇంకా మిగతాదంతా కంటిన్యూ చేశాను. ఇంకా మీరు అడగొచ్చు, ఇంకా మేడం మీరు ఇంకో ఆప్షన్ చెప్తా అన్నారు కదా, అది ఏం చెప్పలేదని. వెయిట్ చేయండి, అది ఈ డిజైన్ పూర్తి కంప్లీట్ అయిపోయినాక ఈ హ్యాండ్కి నేను ఇంకో హ్యాండ్కి ఎలా క్రియేట్ చేశానో అది కూడా మీకు చూపిస్తాను. మీకు చూపించకుంటే ఎలా అండి, కంపల్సరీగా మీకైతే నేనైతే చూపిస్తాను. ఇదైతే ఫుల్ హ్యాండ్ అయితే ఇలా అయిపోయిందండి. హ్యాండ్కి మొత్తం అనేది నేను ఇలా వేసేస్తాను. చూడండి, సూపర్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను క్రియేట్ చేయడంలోనే నాకు ఈ డిజైన్ అనేది కొద్ది డిఫరెంట్గా అనిపించింది. సింపుల్ అండి, సింపుల్ అంటే సింపుల్, పెద్ద హెవీగా అంటూ కూడా ఏమీ లేదు. తక్కువ టైంలో అయిపోతుందండి, మనం ఎక్కువ టైమింగ్ కూడా లేదు. బట్ కొత్తగా క్రియేట్ చేసిన సింపుల్ డిజైన్లోనే కొత్తగా క్రియేట్ చేయడంలో కూడా చాలా బాగుంటుంది కదా. కాబట్టి మీరు కూడా క్రియేట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది కొద్ది ముందుకు వెళ్తాయండి. ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోకండి. చూడండి, ఒక హ్యాండ్కి అయితే ఫుల్ కంప్లీట్గా అయిపోయిందండి. నెక్స్ట్ మనం పైన బుట్టీస్ కూడా తక్కువ, హ్యాండ్కి పొడవు తక్కువ ఉందంటే అదే బుట్టీస్ మళ్ళీ పైన కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు. మీరు అది నేను చూపిలేదు, ఎందుకంటే కంప్యూటర్ వేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది తెలుసు కాబట్టి. పైన మీకు ఎక్స్ట్రా బుట్టీస్ అయితే పెట్టుకోవచ్చు. ఆ హ్యాండ్కి మీకు ఏమైనా పొడవు తక్కువ అనిపిస్తే మీరు అనేది కంటిన్యూ చేయొచ్చు. చూడండి, నేను ఈ డిజైను చూసారు కదా, ఈ కట్ వర్క్లో నేను లీఫ్ ఇవ్వలేదు, మీరు గమనించండి. గ్రీన్ కలర్ది లీవ్స్ అనేది ఏం చేశానంటే లీవ్స్ వచ్చే కాడ అంతా నేను స్కిప్ చేసుకుంటూ వెళ్ళానండి.
నేను స్కిప్ చేసుకుంటా ఆ లీఫ్ పడుకోకుండా ఉత్త కట్ వర్క్ పడేటట్టు లీఫ్ అనేది కటింగ్ చేసుకుంటా, అంటే మన మిషన్లోనే స్కిప్ చేసుకుంటూ అనేది ఓన్లీ కట్ వర్క్ వచ్చేటట్టు నేను ఒకటి చేసానండి. ఏమంటే కొద్ది టైం పడుతుంది, మీరు టైంతో ఉన్న ఓపికతో పర్వాలేదు ఇలాగే అంటే ఇలాగే ఫినిషింగ్ బాగుందండి. దానికంటే అది పర్వాలేదు, ఒక 80% ఓకే అండి. నాకు ఇంకా కొద్ది నీట్గా రావాలి ఫినిషింగ్ అంటే కొద్ది ఓపిక తెచ్చుకొని దీనికి గ్రీన్ కలర్కి వచ్చిన లీవ్స్ని మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్తే మీకు అనేది అక్కడ అనేది రౌండ్ కట్ వర్క్ వస్తుంది కదా, ఆ కట్ వర్క్ వరకు స్టాప్ చేసేసి మీరు అనేది మిగతా కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, నేను కూడా ఫస్ట్ లీవ్స్ వేసి మళ్ళీ ఆ లీఫ్ని రిమూవ్ చేసేసాను. అది వద్దు అని మిషన్లో ముందుకు రన్ చేసుకుంటూ నా కట్ వర్క్ ఎక్కడైతే అవసరమో కట్ వర్క్ ఒక్కటే వేసుకుంటూ వచ్చానండి. ఈ ఆప్షన్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకున్నాను. నాకు అప్పుడప్పటికి ఐడియా వచ్చిందండి, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ ఐడియాతో ఈ వీడియో అనేది ఫుల్ తీస్తున్నా. అందుకే వీడియో కొద్దిగా లెంత్ అయిందండి. మీరు స్కిప్ చేయకోకుండా క్లియర్గా చూడండి, మిషన్లో మీకు అర్థమవుతుందండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లు అయితే చెప్పేసేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చెప్పేసేయండి. ఇంకా మీకు ఈ డిజైన్ నచ్చుతుందని అనుకుంటున్నా. మొత్తం ఇంకా డిజైన్ అంతా అయితే ఈ డిజైను చాలా అంటే సింపుల్గా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఇలాంటి డిజైన్స్ ఇంకా కొన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు సపోర్ట్ నాకైతే ఖచ్చితంగా చేయాలండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా కొన్ని వర్క్లు అనేది కొద్దిగా నిట్టు పైనే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ కట్ వర్క్ అనేది పూర్తిగా అనేది ఇలా నీట్గా కట్ చేసేసానండి. అప్పటికి ఇప్పటికి కొద్ది డిఫరెంట్ వచ్చింది. చూడండి, ఇప్పుడు లీవ్స్ అనేది స్టార్ట్ చేసేసానండి. చూడండి, లీవ్స్ అన్నీ మనకు అనేది కంటిన్యూ అయిపోతున్నాయి. ఈ లీఫ్ కూడా ఏమంటే దానికి దీనికి కొద్ది డిఫరెంట్ వస్తుందండి. లీవ్స్ అది కొద్దిగా నీట్గా పడుతుంది, డబల్ వేసాం కదా. ఇది అనేది సింగిల్ మీద ఎక్కడ అనేది పోగు కూడా కనిపించదండి. ఈ హ్యాండ్కి ఇలా ట్రై చేస్తే ఆ హ్యాండ్కి కొద్ది పోగులు అనేది కనిపిస్తుందని మళ్ళీ మీరు కొద్ది ఓపికతో సిజర్తో నీట్గా అనేది కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసుకున్నారంటే ఇది కొద్దిగా ఓపిక తెచ్చుకొని మీరు లీవ్స్ కట్ చేసుకుంటూ మీరు వెళ్ళినారంటే డిజైన్ అనేది ఈజీ అవుతుంది. డిజైన్ హ్యాండ్ కూడా క్లియర్గా ఒక్క పీస్ కూడా ఎక్కడ అనేది మీకు కనిపించదండి. కాబట్టి మీకు రెండిట్లో ఏ ఆప్షన్ వచ్చిందో ఆ ఆప్షన్ని మీరు సెలెక్షన్ చేసుకోండి. మొత్తానికైతే లీవ్స్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుందండి. లీవ్స్ అనేది కూడా మనకు వర్క్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లీవ్స్ పడేటప్పుడు కూడా లీవ్స్ అనేది కూడా క్లియర్గా నీట్గా రావాలండి. నెట్టు పైన కొద్దిగా అనేది కూడా డిస్టర్బ్ కాలేదండి. ఎక్కడెక్కడ కూడా మీకు హోల్ కూడా పడలేదు. మీరు బాగా గమనించండి, నేను వేసిన ప్రతి డిజైన్లో నాకంటూ నెట్టు ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. అంతటా క్లియర్గా అనేది బాగా వచ్చిందండి. మొత్తం మీరు చూసినాక మొత్తం అనేది మీకు చూపిస్తాను. తర్వాత కంప్లీట్ అయిపోయిందండి. కింద పైన అనేది నేను ఒకే దారంని కింద పైన వేసానండి. ఎందుకంటే 10సారి దారం మార్చాలి కదా, అందుకు కింద గ్రీను పైన పింక్ కింద పింకు ఇలా ఒకే థ్రెడ్సే ఒకేసారి పైన కింద అనేది వేసేసుకున్నానండి. ఎందుకంటే కింద ఒకసారి పైన ఒకసారి థ్రెడ్ అనేది మార్చాలి కదా, అలా మార్చుకోకుండా సింగిల్గా ఒకటేసారి పెట్టేసండి. చూడండి, ఇది నేను లీఫ్ అలాగే కట్ చేయకుండా వేసిన డిజైన్ అండి. ఇది ఈ హ్యాండ్కు ఈ హ్యాండ్ మాత్రం లీఫ్ నేను కట్ చేయకోకుండా మామూలుగా కట్ వర్క్ మాత్రం కట్ చేసినది. చూడండి, ఫినిషింగ్ అనేది రెండు దానికి డిఫరెంట్ కనిపిస్తుంది. నాకైతే ఇదే కొద్దిగా బాగా అనిపించింది. మీకు ఏది అనిపించిందో కామెంట్ అయితే చెప్పండి. ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. టోటల్గా డిజైన్ కూడా మీకు మొత్తం అనేది చూపించేస్తానండి. ఇది 2 హ్యాండ్స్ బ్యాక్ సైడ్ చూపించాను కదా, ఫ్రంట్ కూడా ఇంకా మొత్తం బుట్టీస్ అన్నీ వేసేస్తుందండి. ఇంకా సేమ్ టు సేమ్ డిజైన్స్ అనేది నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చెప్పండి. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ టోటల్ డిజైన్ అయితే మీరు చూసేసారు కదా, మీకు ఎలా అనిపించింది చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.